హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కదండి. వరలక్ష్మి వ్రతానికి చింతపండు పులిహార తప్పకుండా చేసుకుంటాం కదా. సో వంట రాని వాళ్ళు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఈజీగా చేసుకునేలాగా చింతపండు పులిహార ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెళ్ళిపోదామా మరి వీడియోలోకి. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వేడి నీళ్ళు పోసి 5 నిమిషాలు నానబెట్టాలి. చింతపండు బాగా నానాక స్మాష్ చేసి చిక్కగా ఉండేటట్టు చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకుని పక్కకి తీసుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక వేరుశనగ గుళ్ళు వేసి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. వేరుశనగ గుళ్ళు వేగాక ఇందులోకి శనగపప్పుని మినపప్పుని వేసి ఒకసారి వేగనిచ్చి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం ఎక్కువే పడతాయండి. చిన్న ఆవాలు పులిహోరలోకి చాలా బాగుంటాయి. కుదిరితే చిన్న ఆవాలు వేసుకోండి. నెక్స్ట్ అల్లం వేసుకోవాలి. అల్లాన్ని బాగా తరిగి వేసుకోవాలి. ఇలా తరిగి వేసుకోవడం వల్ల పులిహోరకి అల్లం ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది. నెక్స్ట్ ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నెక్స్ట్ ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా తుంచుకుని వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగాక ఇందులోకి మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ పసుపు కొంచెం ఎక్కువే వేసానండి, ఎందుకంటే చింతపండు ఇక్కడ బాగా నల్లగా ఉంటుంది. అందుకని నేను కలర్ కోసమని కొంచెం పసుపు ఎక్కువే వేసాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ చింతపండు గుజ్జు దగ్గర పడుతున్నప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో కొంచెం బెల్లం పొడి వేసుకోండి. ఇలా బెల్లం పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వైట్ రైస్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పులిహోర గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి. మీ వేడి బట్టి చేత్తో కలపడానికి ట్రై చేయండి. చేత్తో కలిపితే ప్రతి మెతుక్కి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో మీకు నచ్చితే కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే.
చాలా ఈజీగా అయిపోయింది కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.